శాంతి భద్రతలు సరిగా ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సిబిఎన్ ఉన్నంత వరకు నేరస్తులకు చోటు లేదని, సాంకేతికతతో పాటు సంఘ విద్రోహ శక్తులపై దృష్టి పెట్టామన్నారు. టెక్నాలజీ ద్వారా జీరో క్రైమ్ సాధ్యమన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నామని, భవిష్యత్తులో ఏదైనా విపత్తు వస్తే డ్రోన్ ద్వారా వారికి సాయం అందిస్తామని చెప్పారు. ప్రజల డేటాను ఏఐ సాయంతో విశ్లేషించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాక్థాన్ను సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐటీ కంపెనీలు, ఏఐ నిపుణులతో ముఖాముఖి అనంతరం ఆయన ప్రసంగించారు. ఐటీ వల్లే దేశంలో అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని, దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని సీఎం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రౌడీజం, నక్సలిజం, స్మగ్లర్లను కట్టడి చేశామని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ కింద ఏఐకి ప్రాధాన్యం ఇచ్చామని, ఏఐ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సత్తా చాటాలన్నారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమేనని, ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ధ్రువపత్రాలు పొందవచ్చని తెలిపారు. గతంలో ఐటీ గురించి మాట్లాడినట్లు ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రపంచానికి నాయకత్వం వహించే సత్తా భారతీయులదని అన్నారు. వినూత్నంగా ఆలోచిస్తే ప్రపంచాన్ని శాసించే అవకాశం వస్తుందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని, టెక్నాలజీ ద్వారా జీరో క్రైమ్ సాధ్యమని పేర్కొన్నారు. ఆడబిడ్డలను వేధిస్తే అదే వారికి చివరి రోజు కావాలన్నారు. ఒకప్పుడు రౌడీ పక్కన నిలబడాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడేవారని, ఇప్పుడు రౌడీలు రాజకీయ నాయకులుగా మారారని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని చంద్రబాబు హెచ్చరించారు. మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు. మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చేయించండి. తద్వారా రాబోయే రోజుల్లో మీరిచ్చిన దానికంటే 100 రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 ఏళ్ళు. ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగువాడు ఉంటాడు. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడైనా పాష్ లొకాలిటీ, మంచి డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో ఒక గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఉండేందరూ గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. దీని ద్వారా చిన్న క్యారియర్ వరకు ట్రాక్ చేసే సిస్టమ్ వస్తుంది. మూడోది ఫ్యామిలీ అంతా కూడా ఒకటిగా మనం ఐటీలో కనిచేయగలిగితే ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఐడెంటిఫై చేస్తాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళు ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా విపత్తు వస్తే నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు, నేరుగా డ్రోన్ ద్వారా ఏ సహాయం పంపించాలన్నా వాళ్ళ ఇంటిపైకి నేను పంపించే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇంత మురుపారికి టైపులు కూడా చేసే పని లేదు. హాయ్ అని నీకేం కావాలో చెప్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుని మీ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే అది ఈరోజు ఈ రాష్ట్రం చేసే ప్రగతి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఫ్రెండ్లీ పోలీసింగ్కి శ్రీకారం చుట్టడం కోసం ఆలోచిస్తున్నారు. నేను ఇంత మునుపు కూడా చాలా సిస్టమ్స్ అన్నీ పెట్టాం. హౌస్ లాక్ సిస్టమ్ అని, ఎవరైనా కానీ దొంగలు వస్తారంటే ఇంట్లో నుంచి ఎక్కడన్నా బయట పోయినప్పుడు, లేకపోతే ఓసారి టూరుకు పోయినా, బంధువుల ఇంటికి పోయినా పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు ఆ సిస్టమ్ ఇంట్లో పెట్టి ఎవరైనా ఇంటి జోలికి వస్తే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి అలర్ట్ వస్తే దానిపైన యాక్షన్ తీసుకునే విధంగా పెట్టాం. రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం. మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు.
తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొత్తపాలెంలోని జిందాల్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. విజయవాడ, గుంటూరు నగరపాలికలతో పాటు మరో 10 మున్సిపాలిటీల నుంచి నిత్యం 1400 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను సేకరించి ఇక్కడికి చేరుస్తున్నారు. ప్లాంట్లో వ్యర్థాలను వేరు చేయడం, విద్యుదుత్పత్తికి సంబంధించిన వివరాలను కంపెనీ ప్రతినిధులు వివరించారు. గుంటూరులో ఏఐ హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కార్యక్రమం అనంతరం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొత్తపాలెంలోని జిందాల్ ప్లాంట్ను సందర్శించారు. విజయవాడ, గుంటూరు నగరపాలికలతో పాటు మరో 10 మున్సిపాలిటీల నుంచి నిత్యం 1400 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను సేకరించి ఇక్కడికి చేరుస్తున్నారు. ప్లాంట్లో వ్యర్థాలను వేరు చేయడం, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కంపెనీ ప్రతినిధులు వివరించారు. తరలిస్తున్న చెత్త, తయారవుతున్న విద్యుత్, దాన్ని ఎలా వినియోగిస్తున్నారనే వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఈ ప్లాంటుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ప్లాంటు అందుబాటులోకి వచ్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో మరో 6 చోట్ల ఈ తరహా ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిందాల్ ప్లాంట్ కంటే మెరుగ్గా మిగతా వాటిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు పలు సౌకర్యకరమైన పథకాలను అందిస్తున్నామని, ర్యాంప్ పథకం ద్వారా ఐపీ సదుపాయాలు, స్కిల్లింగ్, బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసులు లాంటి అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్లను ప్రధాన పాత్రధారులుగా మార్చి స్థానిక అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈ సపోర్ట్ సర్వీసులను అమలు చేస్తామన్నారు. ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం 2025 కార్యక్రమాన్ని శుక్రవారం తిరుపతిలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు విశేష ప్రతిభ కనపరిచిన ఎంఎస్ఎంఈలకు జ్ఞాపికలను అందించి సత్కరించారు. ఎన్ఎస్ఈ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ అయ్యర్ మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా పరిశ్రమల ఏర్పాటులో విశేష కృషి చేసి ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబును మంత్రి శాలువా జ్ఞాపికను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సూక్ష్మ తరహా ఎంటర్ప్రైజెస్ చిన్న తరహా ఎంటర్ప్రైజెస్గా మారాలని, చిన్న తరహా ఎంటర్ప్రైజెస్ మధ్య తరహా ఎంటర్ప్రైజెస్గా మారాలనేది తమ లక్ష్యమని, ఇందుకోసం ముఖ్యమంత్రి ఎంఎస్ఎంఈపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పార్కులు గ్రామీణ ప్రాంతాల సమీపంలో పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. తద్వారా కార్మిక రాకపోకలు తగ్గుతాయని, ఆపరేటింగ్ ఖర్చులు తగ్గుతాయని, కొన్ని పార్కులు సెక్టర్ స్పెసిఫిక్గా అభివృద్ధి చేయబడతాయని, ఉదాహరణకు ఐఎస్ఆర్ఓ వంటి సంస్థల సమీపంలో అంతరిక్ష సంబంధిత ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలనే యోచన ఉందన్నారు. ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వారు కూడా పార్కులను నిర్మించవచ్చన్నారు. పెద్ద స్థలాలు కలిగిన వ్యక్తులు ప్రభుత్వంతో కలిసి పార్కులు నిర్మించవచ్చని, విద్యుత్, నీరు, రవాణా వంటి మౌలిక వసతులతో కూడిన ప్లాట్లు ఎంఎస్ఎంఈలకు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వం 5 లక్షల ఎకరాలకు సిఈటిపి డిసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు ప్రోత్సాహాలు కూడా అందిస్తోందన్నారు. ప్రపంచ దిశగా ఎంఎస్ఎంఈలు ఆలోచించాలని, డిజిటల్ టెక్నాలజీని స్వీకరించాలని, ఓఎన్డీసీ, ఈఆర్పి, ఏఐ, ఎల్ఓటి లాంటి టూల్స్ ఎంఎస్ఎంఈలను సమర్థవంతంగా మారుస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల శిక్షణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన సూపర్ ఈసీబీసీ భవనం దేశంలోనే అత్యుత్తమ శిక్షణా కేంద్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన ఈ భవనం ద్వారా సుమారు 40% పైగా విద్యుత్ ఆదా అవుతుండడం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ ఈసీబీసీ భవనాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం ప్రారంభించారు. విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాలలో విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈపీడీసీఎల్ పరిధిలోని సుమారు 20 మందికి సంస్థలో ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబాలు ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా వీలైనంత తక్కువ రోజుల్లోనే నియామక పత్రాలు అందజేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 13 నెలల్లో సుమారు
180 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదొక ఉదాహరణని చెప్పుకొచ్చారు. విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో లైన్మెన్లు వంటి కింది స్థాయి సిబ్బంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉండటం బాధాకరమని మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో మరణించిన వారికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంతవరకు విద్యుత్ సౌకర్యం లేని తండాలు చెంచుగూడాలకు 120 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ అందించినట్లు వివరించారు. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు లైన్లు వేయలేని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లోని నివాసితులకు కూడా సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ స్టోరేజ్ పద్ధతుల్లో నిరంతరం విద్యుత్తును అందిస్తున్నామని, ఇది కూటమి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. నగరంలో జగన్నాథ రథయాత్ర నిన్న కనుల పండుగగా జరిగింది. సుమారు 6 కిలోమీటర్లు సాగిన ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వేంచేసి ఉన్న రథం సితారా గ్రౌండ్స్ నుంచి ప్రధాన రహదారి మీదుగా సీతమ్మ వారి పాదాలకు చేరుకుంది. జగన్నాథుడి రథచక్రాలను లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రథం కొనసాగినంతసేపు నగర ప్రముఖులు మరియు భక్తులు చీపురులతో రోడ్లను తుడుస్తూ పూలు చల్లుతూ భగవంతుని స్వాగతించారు. జగన్నాథ స్వామికి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఇస్కాన్ విజయవాడ మందిరం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జగన్నాథ రథయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. విజయవాడ సితారా గ్రౌండ్స్ నుండి ఈ రథయాత్రను నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి భగవంతుడికి హారతి ఇచ్చి భగవంతుడి ముందు చీపిరితో ఊడ్చారు. కూటమి నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి రథం లాగారు. రథయాత్రలో ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశ విదేశీ కళాకారులు నృత్యాలు చేస్తూ యాత్రలో పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వేంచేసి ఉన్న రథం సితారా గ్రౌండ్స్ నుంచి ప్రధాన రహదారి మీదుగా సీతమ్మ వారి పాదాలకు చేరుకుంది. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, జగన్నాథుడిని పూజించుకుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, దేశం కూడా సురక్షితంగా ఉంటుందని గట్టి నమ్మకమని అన్నారు. భారతదేశంలో 450 ప్రదేశాల్లో రథయాత్ర జరుగుతోందని, విజయవాడలో కూడా రథయాత్ర చేస్తే బాగుంటుందని అమరావతి రథయాత్ర అని పేరు పెట్టి నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి యాత్ర చేసేవారని, ఈసారి పశ్చిమ నియోజకవర్గం నుంచి నిర్వహించారని తెలిపారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన ఒరిస్సాలో భువనేశ్వర్లో ఉన్న పూరి జగన్నాథ్ రథయాత్ర ఈరోజు స్టార్ట్ అవుతుంది. జగన్నాథుడికి పూజించుకుంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని చెప్పి, దేశం కూడా సురక్షితతో ఉంటుందని చెప్పి మనకు గట్టి నమ్మకం. కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు భారతదేశంలో సుమారుగా 450 ప్లేసుల్లో రథయాత్ర జరుగుతూ ఉండగా ఇక్కడ కూడా రథయాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి జగన్నాథ రథయాత్రకి అమరావతి రథయాత్ర అని పేరు పెట్టడం జరిగింది. దాన్ని గుర్తుంచుకొని ఇస్కాన్ టెంపుల్ వారు వీళ్ళందరూ కూడా ఆర్గనైజర్స్ అందరూ ముందుకు రావటం, తర్వాత వాళ్ళు ఇంతకుముందు విజయవాడ ఈస్ట్ నుంచి చేసేవారు. అయితే ఈసారి నేను రిక్వెస్ట్ చేస్తే విజయవాడ వెస్ట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి చేయమంటే వాళ్ళు మన రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఈరోజు ఇక్కడ మొదలుపెట్టారు. కంచి చాలా విజయవంతంగా అమరావతి వరకు ఈ రథయాత్ర ముందుకెళ్తుంది. మీరు చూస్తున్నారు కదా, జనసమూహం కూడా బాగా వచ్చింది. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ, జగన్నాథ రథచక్రాలు ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని, ఎంతో ఘనంగా రథయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద రథయాత్ర జరగడం సంతోషకరమని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రథయాత్ర చేస్తున్నామని అన్నారు. మన ఆంధ్ర రాష్ట్రమే సౌత్ ఇండియా మొత్తానికి మన ఆంధ్ర రాష్ట్రంలో జరగటం, ఇంత పెద్ద రథయాత్ర జరగటం చాలా సంతోషం. అందులో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతి దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ఇస్కాన్ విజయవాడ వారు ఇక్కడ విజయవాడలో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం అనేక లక్షల మంది పాల్గొంటున్నారు. లక్షల మందికి మరి ప్రసాద వితరణ ఏ ఇబ్బంది లేకుండా స్మూత్గా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదు, ఎంతో ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇంచేత అంటే
మనకు తెలుసు వాతావరణ సూచనలు వర్షం వచ్చేటట్టు ప్రొద్దుట కూడా కొంచెం డౌట్గా ఉంది. కానీ మరి ఇటువంటి పుణ్య కార్యక్రమం వచ్చిందంటే భగవంతుడు కూడా మరి వానదేవుడు కూడా సహకరిస్తున్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా. ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రను ఈసారి అమరావతి రథయాత్రగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 8 రాష్ట్రాలు 7 దేశాల నుంచి కళాకారులు వచ్చారని చెప్పారు. అందరూ కలిసికట్టుగా నృత్యాలు చేశారని అన్నారు. రథయాత్ర 6 కిలోమీటర్లు సాగి సీతమ్మవారి పాదాల వద్ద ముగుస్తుందన్నారు. 3 రోజులు స్వామివారు గుండీచా మందిరంలో ఉంటారని అన్నారు. 3.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 3 రోజుల పాటు రథమేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్న వితరణ, ప్రసాదం, దర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. విజయవాడ వాస్తవ్యులు జగన్నాథ స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. జగన్నాథ్ రథయాత్ర ఈ సంవత్సరం అమరావతి రథయాత్రగా నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే మన నూతనంగా ఏర్పడిన రాజధాని అమరావతిని బ్రాండ్ని ఇంకా పాపులర్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు లాస్ట్ కలిసినప్పుడు స్పిరిచువల్ టూరిజంని మీరు కొంచెం సీరియస్ తీసుకోవాలని చెప్పారు. కాబట్టి ఈసారి రథయాత్రలో భాగంగా ఆ ఎలిమెంట్ని ప్రమోట్ చేయడం కోసం మనము దేశ విదేశాల నుంచి కళాకారులు తీసుకొచ్చాము. 8 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చారు, మరియు 7 దేశాల నుంచి కూడా కళాకారులు వచ్చారు. జస్ట్ బిఫోర్ దట్ వీ సా ఫారెన్ డెవోట్ పర్ఫార్మెన్స్. అది కూడా ఆ దేశాలు కూడా ఎలా ఎంచుకున్నామంటే కాన్ఫ్లిక్టింగ్ కంట్రీస్, రష్యా ఉక్రెయిన్ నుంచి ఒక టీం వచ్చింది, జర్మనీ అమెరికా టీం వచ్చింది, కజకిస్తాన్ టీం వచ్చింది. వీరందరూ కలిసికట్టుగా నృత్యం చేయడం జరిగింది. సో దట్ భగవంతుడు కేంద్రంగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వ సోదరభావం సాధ్యమనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడం కోసం మేము అలా చేయడం జరిగింది. 9 days భగవంతుడు జగన్ గుండీచా మందిరంలో ఉంటారు. అక్కడ స్వామివారి దర్శనం కోసం ఇంకా ఎక్కువ మర్సీ అని చెప్పి నమ్ముతారనమాట. సో కాబట్టి మనము ఇండియా మొత్తం మీద అలా 2-3 ప్లేస్లో జరుగుతుంది, అందులో విజయవాడ ఒకటి. సో 3 days స్వామివారు గుండీచా మందిరంలో ఉంటారు. మీరు యాక్చువల్ ప్రోగ్రాము సీతమ్మవారి పాదాల దగ్గర, అక్కడ రోజు 40,000 మంది వస్తారని మేము ప్లాన్ చేస్తున్నాం అక్కడికి. సో అక్కడ 3.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ప్రసాదం ఉంటుంది, కల్చరల్స్ ఉంటాయి, స్పెషల్ స్టాల్స్, దర్శనాలు, కిడ్స్ కార్నర్స్ అన్నీ ఉంటాయి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కాటూరు నుంచి ముదునూరు వరకు తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు గతుకులమయంగా మారిందని, వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, రోడ్డు నిర్మాణానికి రీటెండర్లు పిలిచామని, త్వరలోనే కాటూరు ముదునూరు రోడ్, కోమటిగుంట తెన్నేరు రోడ్, ఉప్పులూరు వేల్పూరు రోడ్, నాగన్నగూడెం రోడ్ తాత్కాలికంగా రోడ్లన్నీ బాగు చేయిస్తామని చెప్పారు. రాబోయే కాలంలో ఈ రోడ్లన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ముదునూరులో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ లేని వారి అర్జీలు, కొత్త రేషన్ కార్డుల అర్జీలు, మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉచిత చికిత్స సదుపాయాలు మొదలైన సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల గురించి ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వాటి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురు శుక్రవారాల్లో బోలపాడు, ముదునూరు గ్రామాల్లో సభలు పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పంచాయతీల వద్ద సమావేశాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సభల్లో సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. గ్రామాల్లో సమస్యలు అనేవి నిరంతర ప్రక్రియ అని, ఎన్ని సమస్యలు పరిష్కరించినా భవిష్యత్తులో కాలంతో పాటు సమస్యలు వస్తుంటాయని, వాటన్నింటినీ చేసుకుంటూ వెళ్లాలని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతోందని, ఈ కాలంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోలేకపోయామంటే లోపం ఎక్కడో ఉందో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయటంలో ప్రభుత్వం ముందుంటుందని, 90% మందికి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే సాధ్యం కాదని అన్నారు. ఎక్కువ మంది ఆశించడంతో పేదరికంలో ఉన్నవారికి పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని తెలిపారు. పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే ఆర్థిక స్తోమత బలంగా ఉన్నవాళ్లు ముందుకు వచ్చి ప్రభుత్వ పథకాలు మాకు వద్దు, పేదలకు ఇవ్వండి అని చెప్పాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల దృష్టి పెట్టాలని, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సభల్లో సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రామాల్లో సమస్యలు అనేవి నిరంతర ప్రక్రియ. ఎన్ని సమస్యలు పరిష్కారం చేసినా భవిష్యత్తులో కాలంతో పాటు కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, వాటిని కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తా ఉన్నా, స్వాతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరాలు పూర్తయితే 15 మంది ఎమ్మెల్యేలు లేదా 15 మంది సర్పంచులు, ఎంపీటీసీలు అవ్వచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, ఇంతమంది కూడా మారినా కానీ పూర్తి స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చేసుకోలేకపోయామంటే లోపం ఎక్కడుంది అనేది అటు ప్రజలు, ఇటు
ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తాను. అదే సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందుకి ఉంటుంది. కానీ 90% సంక్షేమ పథకాలు అంటే రాష్ట్ర ప్రజల్లో 90% మంది సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని అంటే అది పూర్తి స్థాయిలో సాధ్యమయ్యేది కాదు. ఎక్కువ మంది ఆశించడంతో పేదరికంలో కొంతమందికి పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు అనేది నా యొక్క భావన. విజయవాడ నగరాభివృద్ధికి నగరపాలక సంస్థ వైసీపీ పాలకవర్గం అడ్డుపడుతోందని టీడీపీ కార్పొరేటర్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ఐలా సభ్యులు కార్పొరేషన్కి బకాయిలు చెల్లించకపోవడంతో నీరు ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. నగరంలోని నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతు శ్రీశైలజారెడ్డి కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం వరకు 24 కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధి జరగడం వాస్తవమని పేర్కొన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ల పూర్తి స్థాయిలో నగరం అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలియజేశారు. విజయవాడ నగరంపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూడలేదన్నారు. 010 జీవో తీసుకువచ్చి కార్పొరేషన్ సిబ్బంది జీతాలు ఇచ్చిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 4 ఏళ్లలో రోడ్లు, కల్వర్టు, కొండ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, మురుగు కాలువలు నిర్మించడం జరిగిందన్నారు. వైసీపీ నీళ్లు ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్నారని, గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోనే ఉందని, మేయర్ కోనేరు శ్రీధర్ ఉన్న సమయంలో వాళ్ళకి నీరు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, విష్ణు గారు కానివ్వండి, అటు ఈస్ట్ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు కానివ్వండి, పూర్తి స్థాయిలో నగర అభివృద్ధి కోసం పాటుపడడం అనేది జరిగింది. అలాగే కౌన్సిల్ ఏర్పడిన తర్వాత నుంచి డిప్యూటీ మేయర్స్ కానీ, లేకపోతే ఫ్లోర్ లీడర్ గారు కానీ, లేకపోతే కార్పొరేటర్లు కానీ ఎవరి డివిజన్ వాళ్ళు పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి పోటీపడి చేయటం జరిగింది. కానీ ఏ రోజు విజయవాడ నగరం ఏ రోజు చిన్నచూపు చూడడం కానీ, లేకపోతే వెనక్కి పెట్టడం కానీ ఏ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోనా లేదు. ఎందుకంటే 010 తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కార్పొరేషన్లో మనకి ఏదైనా ఆదాయము ఉంది అని అంటే అది మనకి రెవెన్యూ సెక్షన్ ద్వారా, ఎస్టేట్ సెక్షన్ ద్వారా వచ్చేదే. కానీ ఇక్కడేమీ మనకి ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే ఇంకో రకంగా విజయవాడ నగరానికి వచ్చేది ఆదాయం ఏమీ లేదు. మున్సిపల్ కార్పొరేషన్లోన మనకి ఉన్న రెవెన్యూ అండ్ ఎస్టేట్ సెక్షన్ ద్వారా, దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మనకి ఫైనాన్స్ కమిషన్ కానీ, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ కానీ, దీని ద్వారా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడమే జరిగింది. అనంతరం ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ టీడీపీ కార్పొరేటర్లు ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నగర అభివృద్ధి వైసీపీ ఎప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 15 ఫైనాన్స్ ద్వారా చాలా చోట్ల కూడా మేము అందరం కూడా కొత్త వాటర్ ట్యాంకులన్నీ కూడా నిర్మిస్తాం. ప్రజానికానికి వాటర్ సప్లై చేసిన ఘనత ఏదన్నా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కేవలం 450 మందికి మేము ఇవ్వలేకపోవడానికి అయితే ఏది రీజన్ కాదు, ఒకటే నిర్ణయం. వీరందరూ కూడా ప్రతిపాదన పెట్టారు. ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, అసలు వాటర్ సప్లై ఉందా, వాటర్ ట్యాంక్ కట్టాలా, ఇవన్నీ కూడా ఏమీ లేకోకుండా ఒక ప్రతిపాదన ఇస్తున్నారంటే కౌన్సిల్ని మీరు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అధికారులు? ఆ జమైకా వాళ్ళకి వాటర్ గురించి రచ్చ చేశారు. ప్రజలకు నీరు ఇవ్వరా అన్నారు. ఈ విజయవాడ నగరం ఇన్ని లక్షల మందికి ప్రజలకు నీరు ఇచ్చిన వాళ్ళకి ఇస్తానికి ఏంటి? అసలు అక్కడ వాటర్ సోర్స్ ఉందో లేదో కూడా లేదని చెప్పి ఆఫీసులో అడిగితే వాటర్ సోర్స్ కూడా లేదు. అయినా వాళ్ళు మాకు 25 లక్షల రూపాయలు బాకీ. మేం కాదు, అది స్వయంగా టీడీపీ హయాంలో కోనేశ్వర మేయర్ ఉన్నప్పుడు 2014-19లో అదే జమైకాల వాటర్ కోసం అడిగితే మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడిగా వేమూరి రవికుమార్ తాడేపల్లి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళుతున్న ప్రతి విద్యార్థికి ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని రవికుమార్ తెలిపారు. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్రం నుంచి విదేశాలకు వెళుతున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాబ్లెస్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. యూరోప్లోనే ఉంది, అమెరికాలో చాలా ఎక్కువ ఉంది. వీళ్ళందరికీ
మన స్టేట్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే ప్రణాళిక కూడా గీయమన్నారు. సో దీనికోసమని మనం కొన్ని ఇనిషియేటివ్స్ మొదలుపెట్టామండి. ఇప్పుడు సిఎక్స్ఓ క్లబ్ అంటాం, అంటే సిఈఓలు, సిఐఓలు, సిటిఓలు మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో వేల మంది ఉన్నారు. మనం ఇప్పుడు ఎవరన్నా మనకి ఉద్యోగం అని అడిగితే మాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాం. అట్లా కాకుండా ఒక ఆర్గనైజ్డ్గా అందరినీ ఒక క్లబ్ లాగా పెట్టి వాళ్ళకి స్టేట్ కొంచెం గుర్తింపు ఇస్తుంది, బెనిఫిట్స్ ఇస్తుంది. అంటే అది ఏంటనేది ఇంకా మేము ఫైనలైజ్ చేయలేదు. మనం ఎవరు ఉద్యోగం కావాలన్నా కానీ తెలుగు వాడికి వీళ్ళందరికీ సర్క్యులేట్ చేస్తాం. సో వీళ్ళు ప్రపంచంలో ఉన్న 500-600 కంపెనీల్లో వీళ్ళే ఉంటారు, సిఐఓలు, సిఈఓ పొజిషన్లో. సో మన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. రెండోది, ఆ ఉద్యోగం ఇవ్వాలంటే వాళ్ళకి కావాల్సిన నైపుణ్య శిక్షణ అది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ఇక్కడ నేర్పేసి అందరికీ వాళ్ళకు కూడా మాట రాకుండా చూస్తాం రేపు ఉద్యోగాలు. కొండ ప్రాంతంలో ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆస్తి నష్టం సంభవించిన వారికి ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేసి ఆదుకోవాలని కోరారు. నగరంలోని 46వ డివిజన్ రామరాజ్యనగర్లో కొండ ప్రాంతంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. కొండ చర్యలు విరిగిపడి బాబురావు అనేవారి ఇంటిపై పట్టడంతో వెల్డింగ్ స్లాబ్, కొంత ఇంటి బిల్డింగ్ ధ్వంసమైంది. బిల్డింగ్ కింద ఉన్నటువంటి స్కూటర్, వాషింగ్ మిషన్ మరి ఇతర వస్తువులపై విరిగిపడిన చర్యలు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ ప్రమాదం సంభవించిన విషయాన్ని స్థానికులు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావుకు తెలియచేయగా వెంటనే తహసీల్దార్ మరియు ఇతర అధికారులకు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించమని తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని అన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని, నగరపాలక సంస్థ అధికారులను కోరారు. అలాగే ఆస్తి నష్టం సంభవించిన వారికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేసి ఆదుకోవాలని కోటేశ్వరరావు కోరారు. ఈ రోజున కొండ పై భాగంలో ఉన్నటువంటి ఇల్లు కూలి కింద ఉన్నటువంటి బాబురావు గారింటి డాబా మీద పడింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం లేదు, ఆస్తి నష్టం అయితే సంభవించింది. ఈ విషయం పైన ప్రభుత్వము అలాగే రెవెన్యూ శాఖ స్పందించి ఇటువంటి కొండ చర్యలు పడవేటటువంటి ప్రమాదాన్ని నివారించేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా డిమాండ్ చేస్తాం. ఇదే సందర్భంలో రేపు రాబోయేటటువంటిది వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడి ప్రమాదాలు సంభవించినటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించినటువంటి ఇది అనేక సందర్భాలను మనం చూసాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ వారు అలాగే కార్పొరేషన్ వారు పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలా. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార దుర్గం, స్థానిక పార్టీ నాయకులు ఎర్రసాని జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. దేశంలోని కార్పొరేట్ల సంపద పెరుగుతోంది, కానీ కార్మికులు, ఉద్యోగుల జీవితాలు నానాటికి తీసికట్టు నాగంబొట్లులా తయారవుతున్నాయని చెప్పారు. కార్పొరేట్ల లాభాలు పెంచడానికి వీలుగా అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మికుల అనుకూల చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం మార్చిందన్నారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్రంలో కూడా సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మికుల అనుకూల చట్టాలను కార్పొరేటులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం మార్చిందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సమ్మె హక్కు, సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేసిందన్నారు. కార్మికులు కట్టు బానిసలుగా తోడ్పడే విధంగా ఉన్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గనుల నుంచి విమానయానం వరకు, రైల్వే నుంచి ఆర్టీసీ వరకు, బ్యాంకులు, ఇన్సూరెన్సులు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కార్పొరేటులకు అమ్మిన తర్వాత దేశ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మోడీ కన్నా ముందు చంద్రబాబు లేబర్ కోడ్లు అమలు చేస్తామని అంటున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు, ఇప్పుడు ఏమి అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. కార్మికులు, ఉద్యోగస్తుల యొక్క జీవితాలు నానాటికి తీసుకట్టు నాగంబొట్టులాగా తయారవుతుంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ల యొక్క లాభాలు మరింతగా పెంచడానికి వీలుగా అనేక దశాబ్దాలుగా బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల యొక్క అనుకూల చట్టాలని మోడీ ప్రభుత్వం మార్చి కార్పొరేట్లకి అనుకూలంగా దాన్ని మార్చింది.
దాటినే 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తుంది. దీనివలన కార్మికులకి కనీస వేతనాల గురించి కానీ, ఉద్యోగ భద్రత గురించి కానీ, దానితో పాటుగా ఈరోజు సమ్మె చేసేటటువంటి హక్కు కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ, ఏ హక్కు లేకుండా ఈ లేబర్ కోడ్స్ అనేటటువంటివి పూర్తిగా నిషేధిస్తున్నాయి. ఉన్న స్కీములను కూడా ప్రైవేటీకరణ విధానాలని చాలా వేగంగా అమలు చేసి వేదాంత, అక్షయపాత్ర, ఇస్కాను అంటే సంస్థలకి అప్పచెప్తా ఉన్నారు. రెండోది, ఈరోజు కనీస వేతనాలు అమలు చేయకుండా ఈరోజు స్కీముల్ని చాలా మోసం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అలానే ఒకవైపేమో పేదరికం పెరుగుతూ ఉంది, ఆకలి మరణాలు పెరుగుతూ ఉన్నాయి, దరిద్రం పెరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ స్కీముల్ని మరింత బలోపేతం చేసి ప్రజలందరికీ ఈరోజు ఆహారము, ఆరోగ్యము, విద్య, వైద్యం అందిస్తున్న వీటికి ఈరోజు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పోనిచ్చి ఈరోజు బడ్జెట్ తగ్గించడం అంటే కార్పొరేట్ల ప్రయోజనాలు తప్పనిచ్చి ఈరోజు కేంద్రంలో ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం కనపట్టలేదు. జూలై 4న క్యాబినెట్ సమావేశం తీర్మానం చేస్తూ 10 గంటల పెరిగిపోస్తూ ఉంది, 8 గంటల పని. అదే రకంగా మహిళల మీద రాత్రులు పనిచేయే రకం మాట్లాడుతూ ఉంది. వాళ్ళ సమాజంలో పట్టపగల మహిళల రక్షణ లేదు, కానీ రాత్రులు పనిచేయే రకం నిర్దేశిస్తుంది. అదే రకంగా ఓవర్ టైంని రెట్టింపు చేస్తూ ఉంది. వాళ్ళ యంత్రాల మాదిరిగా మనుషులను వాడుకొని వాళ్ళని చంపేయచ్చు, వాళ్ళని ఉపయోగించుకుని విజయంతులాగా కార్మికవర్గాన్ని వాడుకోమనే రకంగా నిర్దేశిస్తూ ఉంది. ఇవి పూర్తిగా కార్మిక వ్యతిరేకమైనవి, పెట్టుబడిదారుకి కార్పొరేట్కి అనుకునే విధానాలు. అందుకనే ఇవాళ సమ్మె జయప్రదం చేయట్లో రాష్ట్ర కార్మికవర్గం మరి ముందుగా చొరవ తీసుకుని చొరవ ప్రదర్శించాలని కోరుతా ఉన్నాం. దేవుడు ఏం చెప్పాడు, మానవత్వం అనేదే లేకుండా వీళ్ళు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ఏమని రాశారు అది కూడా వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఇష్టానుసారంగా అసలు మనిషిని మనిషిగా కూడా చూడలేని పరిస్థితుల్లో భారతదేశం ఉన్నది అనేది అర్థమవుతుంది. మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు వీళ్ళు. ఏది ఎక్కడా చేయట్లా. కార్మిక వర్గాన్ని, కర్షకుల్ని అందరినీ నేలలోకి తొక్కేసే విధానంలోనే ఈ కార్పొరేట్ సంస్థలకి అన్ని అధికారాలు అప్పగించి వాళ్ళ చేతుల్లో తీసుకెళ్ళి మన ప్రాణాలను పెడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. మానవత్వం అనేది మర్చిపోతే చాలా దారుణంగా ఉంటుంది. కార్మికుల ప్రయోజనాలని దొంగలో దొక్కి కార్పొరేట్లకు అనుకూలంగా 4 కోళ్లు తీసుకొని వచ్చి బానిసలుగా, కట్టు బానిసలుగా కార్పొరేట్లకి కార్మికుల్ని అప్పచెప్పే విధానాలను తీసుకొని వచ్చి సమ్మె చేసే హక్కు, పని గంటల నిబద్ధత లేకుండా అన్నిటికీ కూడా కాలరాసి ప్రభుత్వాలు కార్పొరేట్లకి మేలు చేసే విధానాలు తీసుకొస్తున్నాయి. ఈ రోజున దేశంలో అన్ని వ్యవస్థల్ని రద్దు చేసి కలం మీద, హలం మీద, శ్రామిక జనం హక్కుల మీద ఈ ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.